రామగుండంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులతో దాడులు చేస్తూ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు ధ్వజమెత్తారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్రజాపాలన బదులు పోలీస్ పాలన, నియంత పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న న్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్ష పార్టీగా నిరసన కార్యక్రమం చేపట్టకుండా పోలీసులతో తమను ఎక్కడికి అక్కడ అడ్డుకుంటూ దాడులు చేస్తూ తమపై కేసులు పెడుతూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తమ మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తూ ఎమ్మెల్యే ప్రోద్బలంతో మహిళా కార్పొరేటర్లపై కేసులు పెట్టించడమే కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్లిన మహిళా కార్పొరేటర్లను, దళిత మహిళలను సీఐ దుర్భాషలాడడం దుర్మార్గమని అన్నారు. ట్రస్టుకు సంబంధించిన భూమిలో ఆలయాన్ని నిర్మాణం చేయాలని పూనుకుంటే ఎమ్మెల్యే తనకు సంబంధించిన వ్యక్తితో తమపై, తన తండ్రిపై, అక్కడ ఉన్న వారిపై పెట్రోల్ పోసి హత్య చేయాలని చూశారని ఆయన పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు పెట్టకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఐజీ వరకు వెళ్తామని, అప్పటికే న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలకు సిద్ధమని హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గంలో మక్కన్ సింగ్ ప్రజాపాలన కాదు, మక్కన్ సింగ్ పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పోలీసులతో నిర్బంధించి కేసులు పెట్టించి ఇక్కడ ఉద్యమకారులను, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఇక్కడ పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు, మేము అంతర్గాంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. అక్కడ కనీసం నిరసన చెప్పనీయకుండా అక్కడున్న ఎస్ఐ, అంతర్గాం ఎస్ఐ గారు మరీ దుర్మార్గంగా, ఆ సందర్భంలో చూస్తే మా కాళ్ళరెక్కలు ఇరిగిపోతాయి అనేటువంటి భయం అయిపోయింది. మా క్యాడర్ను, మా నాయకులను మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీకు ఇబ్బంది అవుతుందని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు అక్కడున్న ఎస్ఐ గారు. ఎన్టీపీసీలో చూస్తే భూ నిర్వాసితుల కోసం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే కూడా వెళ్ళనీయకుండా, ఆ రోజు కూడా ఈ కాళ్ళరెక్కలు ఇరుకొడతారా ఏందనేటువంటి భయమైంది. మున్సిపల్ ఆఫీసులో ఈ కూల్చివేతలు, సుందరీకరణ, రోడ్డు వెడల్పు, ఈ పేరుతోని చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడుతున్నారని మేము మున్సిపల్ ఆఫీసులో నిరసన చెప్తూ అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని వెళ్తే అక్కడ కూడా ఇష్టమున్న రీతిలో మహిళలు అని చూడకుండా మరీ దుర్మార్గంగా, మహిళలు తీసుకురావడానికి మహిళా కానిస్టేబుల్ ఉండరు, మమ్మల్ని అయితే ఇష్టమున్న రీతిలో వచ్చేసి కేసులు పెట్టినటువంటి సందర్భం. మహిళా కార్పొరేటర్లని చూడకుండా, దళిత కార్పొరేటర్లను చూడకుండా ఏది పడితే అది ఇష్టమున్నటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం నిజంగా అది ఈ యొక్క మక్కన్ సింగ్ పాలనలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఈ నియంత పాలన ఎన్ని రోజులు నడిపిద్దామని అనుకుంటాను. కొన్ని రోజుల నుంచి ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ కొంచెం కూడా విలువని ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కి పోయినా, ఎక్కడికి పోయినా ఒక అసభ్య జలపాలతోటి ఇవాళ వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నారు. ఇలా ఎందుకంటే ఆ రోజు మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేసింది,
ఈ రోడ్లు ఎందుకు గులగొడుతున్నారు, దీని ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, కమిషనర్ పర్మిషన్ ఇచ్చిందా, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిందా, మేము ఒక డిప్యూటీ మేయర్ని, మా వాళ్ళందరూ కార్పొరేటర్లు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అడుగుదామని మేము నిరసనగా పోతే దానికి ఎక్కడైనా మా కార్పొరేటర్ల మీద డిప్యూటీ మేయర్ మీద కేసు పెట్టిండంటే ఇది ఎవరు ప్రోత్సాహబలంతో కేసు పెట్టిస్తుండ అనేది మీరు ఆలోచన చేయాలి. మా ఆఫీస్లో మా మీద కేసులు పెట్టి మరి అట్లాంటప్పుడు మేయర్ మీద కూడా పెట్టాలి. మేయర్ కూడా ఒక్కొక్కసారి అర్థడు, ఏమైనా పని చేయకపోతే చక్కగా పని చేయకపోతే అధికారుల మీద ఎవరైనా అరుస్తారు, మరి మేయర్ మీద కూడా పెట్టాలి కదా. ఇప్పుడు అక్కడ పనిలో ఎవరికి తెలియలేదు, ఏ మీటింగ్లో కూడా ఇది మేము గుల కొడతాం, ఈ ప్లాన్ చేసినాం, ఇట్లా చేసినాం, డిపిఆర్ ఇట్లా తీసుకొచ్చినాం, ఇది కూలగొట్టి ఈ రకంగా మేము చేస్తాం అనేది ఎక్కడ కూడా ఏ కార్పొరేటర్ ఆమోదం కూడా మీరు తెలుపుకోలేదు కదా. ఏ జనరల్ బాడీ మీటింగ్లో కూడా మీరు పెట్టలేదు. దాన్ని ప్రశ్నించడానికి మేము పోతే మా మీద కేసులా, మా ఆఫీస్లో మా మీద కేసులు పెట్టుకుంటా, మమ్మల్ని భయప్రాంతులను చేసుకుంటా, గౌరవ కార్పొరేటర్లు ఆడవారని చూడకుండా పోతే వారిని అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళందరూ కూడా ఇవాళ విలువ లేకుండా ఉన్నారు. 2006లో మేము 2260 సర్వే నెంబర్లో 3 గుంటల భూమి శివకేశవ ట్రస్ట్ పేరు మీద 22 మంది పేరు మీద శివకేశవ ట్రస్ట్ పెట్టుకొని దాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం 2006లో. ఇవాళ టెంపుల్ కట్టుదామని, పర్మనెంట్ స్ట్రక్చర్ చేసుకుందామని అందరు. ఇప్పుడు నా ఇంటి చుట్టుపక్కల 2 ఉన్న పీరియడ్లో ఒక చర్చ్ అయింది, నేను ఉన్న పీరియడ్లో మసీద్ అయింది. మా టెంపుల్ ఎందుకు కట్టావని నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ చేతిలో ఉంది కదా, నువ్వు ఎందుకు చేస్తలేవంటే పని స్టార్ట్ చేస్తే పక్కకున్న దాన్ని ఆనుకొని తూర్పు దిక్కు ఆనుకొని ఉన్న భూమికి నీడ పడుతుందా, గుడి పడితే దాన్ని నీడ పడుతుందా అని చెప్పి వచ్చి మా మీద పెట్రోల్ పోస్తాడు. పెట్రోల్ విజువల్స్ ఉన్నాయి, పోసినాయి, ఆ విజువల్స్ పెట్టినాం, అయినా కూడా ఏ స్పందన లేదు. పోసినాక 24 గంటలు కూడా కాదు, 12 గంటలు కూడా కాదు, మళ్ళీ బయటికి వచ్చి యథావిధిగా తిరుక్కుంటా మీ సంగతి చూస్తాం, నేను నక్సలైట్లలో పోతా, నిన్ను అడ్డ కూడా నరుకుతా, ఏం ఈ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ తిరుగుతా అంటే పోలీసు ఏం చేస్తాను. ఈ విలేకరుల సమావేశంలో అంతర్గత మాజీ జెడ్పీటీసీ అమల నారాయణ, కార్పొరేటర్లు కల్వచంద్ర కృష్ణవేణి, కవిత సరోజిని, రమ్య యాదవ్, ముద్దసని సంధ్యారెడ్డి, గుర్రం పద్మ, అచ్చె వేణు, మారుతి, జాహిద్ పాషా, నూతి తిరుపతి, పిల్లి రమేష్, తోకల రమేష్, నీరెడ్డి శ్రీనివాస్, కిరణ్జీ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు.